నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు, నా బాధ ఎవరికీ పట్టదు. ప్రతి ఇంట్లో ఒక మహిళ నోటి నుంచి వచ్చే మాట ఇదే కదా. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి, మీరేం ఫీల్ అవుతున్నారో మీకైనా స్పష్టంగా తెలుసా? ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ లో మనకు తెలిసినవి మూడు: హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్. అందుకే మనల్ని ఎవరైనా ఎందుకు మూడిగా ఉన్నావు అని అడిగితే ఏమో అని సమాధానం చెప్తాం. మన ఎమోషన్ ఏంటో మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళు మన ఎలా అర్థం చేసుకుంటారు? అందుకే ప్రతి మహిళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. నిజానికి ఎమోషన్స్ అనేది మన బ్రెయిన్ లో ఉండే న్యూరోకెమికల్స్. డోపమైన్ పెరిగితే నీలో హ్యాపీనెస్ వస్తుంది, సెరోటోనిన్ లెవెల్ పడిపోతే నీలో సాడ్నెస్ వస్తుంది, అడ్రినల్ పెరిగితే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఆక్సిటోసిన్ వల్ల లవ్ అనే ఎమోషన్ వస్తుంది. లింబిక్ సిస్టమ్ లో వచ్చిన ఈ ఎమోషన్స్ ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ద్వారా మనం అవేర్ అవ్వగలిగితే ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ అవుతాయి, ఆ ఫీలింగ్స్ థాట్స్ అవుతాయి, ఆ థాట్స్ యాక్షన్స్ అవుతాయి. ఎమోషనల్ అవేర్నెస్ లేకపోతే పిల్లలు లంచ్ బాక్స్ ఇంటికి తిరిగి వచ్చిన, హస్బెండ్ లేట్ గా వచ్చిన, అత్తగారు రిమోట్ ఇవ్వకపోయినా అనవసరమైన యాంగ్జైటీ, టెన్షన్ కి గురవుతారు. మీ రిలేషన్షిప్స్ బాగుండాలి అన్నా, మీ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి అన్నా, మీరు హెల్తీగా ఉండాలి అన్నా ఎమోషనల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఎమోషనల్ అవేర్నెస్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఇప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి.